ముందుగా మన తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. వేళ్ళన్నీ కేసీఆర్ వైపు చూపిస్తున్నాయట. మరి కేసీఆర్ వైపు చూపించకుంటే లేదు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి కాయ చూపిస్తాయా, లేకపోతే ఎన్టీ రామారావు కాయ చూపిస్తాయా? ఈయనకాయ చూపిస్తాయి. మరి కర్మ కర్త క్రియ అన్నీ ఈయననేనా? మొత్తం ఈయన కష్టపడ్డాడు కాబట్టి ఈయనకాయ చూపించకుండా మందికాయ చూపిస్తే కూడా పాడాయి. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ ఉంగింది. బరాబరి అసలు నిర్వీర్యం అసలు ఓ మాట ఇంటగా పాడైపోను. ఈయన కాలం ఏమీ లేకుండే. ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాన్ని ఎంపిక. పరీక్ష లేదు, పుట్టికూరు లేదు, లొడపీసు లేదు, ఆసుపత్రి లేదు. నేను ఇల్లు కట్టాలన్నప్పుడు ఓ వేరే సిద్ధాంతికో లేకపోతే తెలిసినోడుకో చూపిస్తారు. లేకపోతే కనుక చేయాలంటే ఇది ఉంటుందా, ఎల్లకాలం ఉంటుందా, ఊసిపోద్దా అంటే నలుగురు తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈయన సకల కళా వల్లప్పుడు కదా ఈయన అన్ని తెలిసినోడు. ఆయన అన్ని రంగాలు ఆడి తీరున్న వాటికే నాకు ఇంకోలేదు చెప్పేది, నేను చెప్పిన కాలం పెట్టిపోరని చెప్తే పెట్టవలసిందే, లేకపోతే ఉద్యోగాలు పోయేది పాడైపోరు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం కూడా కేసీఆర్దే. ఎన్ని నీళ్ళు ఉంచాలన్నా ఎన్ని తీసేయాలన్నా కేసీఆర్దే. కేసీఆర్ మించిన మొగోడే లేడు. 5 ఆల పార్టీలో ఉన్నప్పుడు అప్పట్లో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ మించిన మొగోడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఇవ్వడం లేకుండే. ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషను. 650 అయినా 750 అయినా వీళ్ళంతా ఒకటే ఉన్నట్టు పాడైపోను. ప్రతిపక్షంలో అధికారం ఏమంటారు, ఈ అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఐవన్నోళ్ళు అయితే ఇలా పని ఎప్పుడవు కానీ పాడైపోయి నీళ్ళేమో సపోర్ట్ చేయరా? నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు కూడా అందజేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అది చెప్తుండు ముచ్చట. ఇప్పుడు మేడిగడ్డ కుంగడానికి ఆయనదే నిర్లక్ష్యం అన్న సంగతి మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, పక్క దేశాలకు కూడా ఎరుకున్న ముచ్చటే. మరి ఏమన్నా చేస్తురా కేసీఆర్ని? ప్రజలారా ఏమన్నా చేస్తురా? ఏం చేయలేరు. వాళ్ళు ముందుగానే ఆయన నా ఎటికలు ఎవ్వరు వీకలేరు నాయన అని కొడుకనే తండ్రి అనే నిజంగా కూడా పాడై పీక్తాను. గిల దగ్గర దమ్ము లేనట్టుంది. ఈ నివేదిక ఇస్తామంటారు, ఆ నివేదిక ఇస్తామంటారు, పిలిపించి ఛాయ ముందర పెడతారు, బిస్కెట్ ముందర పెడతారు, చాక్లెట్ ముందర పెడతారు. ఏం సార్ ఎట్టడ చేసిన మేడిగట్ట అంటే కర్రమై బాగానే ఉంది, మీ ముచ్చట బాగుంది, రేపు మా మమ్మల్ని నా అధికారం వస్తుంది ఆయన మీ సంగతి చూస్తా కానీ సపరేట్గా ఏదో రాసుకొని పోరాని ఆయన అంటాడు, ఈయన అంటాడు, నవ్వుకుంటూ పోతారు. బయటికి వెళ్ళినాక ఏ బొత్తు కూడా పీగలేకపోయినా అని కొడుకు అంటాడు, తండ్రి అంటాడు. అవునాక ఇప్పుడు మేడిగడ్డ పైన జరిగిన అవినీతులు, మళ్ళీ అందులో ఇది కాళేశ్వరం అయితే మేడిగడ్డ అయితే ఇది వీళ్ళు చేసిన అవినీతుల పైన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తెల్లారే ఇవన్నిటిని బయట పెడతామని అంటే అధికారం చేతికి ఇచ్చారు. అధికారం వచ్చి దగ్గర 2 నెలలకు వచ్చే ఇప్పటిదాకా ఒకరు కూడా తీసుకోపాయా, ఏం చేయకపోయా, ఎట్లా పాడేసి చెప్తా చెప్పు. వీళ్ళంతా అంతర్గతంగా ఒకటే ఉన్నట్టు సార్. అవునా కాదా చెప్పురు. ఇక రోజు పేపర్కి వస్తుంది ఇలా ముచ్చట, మేడిగడ్డ ముచ్చట, కాళేశ్వరం ముచ్చట, ఫోన్ టాపింగ్ ముచ్చట, కవితమ్మ ముచ్చట, కేటీఆర్ ముచ్చట, కార్ల పంచాయతీ ముచ్చట అన్నీ వస్తాయి. కానీ మరి వీటికి పరిష్కారం ఎప్పుడైనా దొరుకుతుండొచ్చునా? దొరకదు. ఓ స్త్రీ రేపరా రోజు వస్తూనే పోతూనే ఉంటుంది. మళ్ళా నీ సంగతి చెప్తా బిడ్డ కేసీఆర్ అని ఓడంటే నువ్వు నా బొచ్చుకులో వేయగలవని ఓడంటాడు. మరి పీక్తోడోడు సంగతి చెప్తోడోడు ఏం కథ? అందరి పొత్తుల జనాల సొమ్ము అప్పనంగా తిన్నారు. ఉత్త పుణ్యానికి జనాల సొమ్ము లక్షల కోట్లు తిని హాయిగా పాముల వంతూరు. అవునా కాదా ప్రజలారా? మరి ఎవరు మునిగాలే? ఇక తాగుతోడే కడతారు, తల్ల పని అనే సమతుండే కదా. ఇక మురిగిలో మళ్ళీ జనాలను కట్టవలసిందే. వీళ్ళ వాళ్ళని కట్టేనా? వీళ్ళ దగ్గర ఉన్న ఈ అవినీతిగా సంపాదించిన సొమ్ము అంత వెనక గుంజుకొచ్చే రాజకీయ నాయకుడు ఇక ఉట్టానా ఈ తెలంగాణలో? కాని ముచ్చట. ఎందుకంటే రేపన్నాడు మళ్ళీ ఈడే పోయి ఆన పాట పడతావు, ఆడే పోయి ఈయన పాట పడతావు, ఇప్పాడైపో నీళ్ళు ఎలా పోయే తెలియదు కదా. అందుకోసమనే రాజకీయ నాయకులంతా ఒకటిగానే ఉంటారు. కానీ జనాలకు చూడ ఏదో ఇప్పుడోసారి ఊటరు ఆడెంత ఈడెంత అని పీకడం దీని పీకడం ఎంత అంటే కొంతమంది అభిమానులు ఉంటారు కదా, ఊరికనే వాళ్ళని వెనకేసుకొచ్చే అభిమానులు. వాళ్ళ వల్ల ఇంటికి కూడా ఒరిగేది ఉండదు, ఓనుకుంటుంది పెద్ద పెద్దలకు. కానీ ఇక అప్పుడు ఇప్పుడు బీరు బిచ్చం కళ్ళు ఇద్దరు పోస్తాలకు ఇక పోయి ఇక తర్వాత పట్టుకొని చూస్తుంటారు, మా నాయకుని ఇట్టంటారా మా నాయకుని అట్టంటారా అని. అవునా కాదా ప్రజలారా? వాళ్ళంతా ఒకటే ఉండడం పాడైపోరు. ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పి అన్ని వేళ్ళన్నీ కేసీఆర్ వైపే అన్నారు కదా. మరి కేసీఆర్ కొన్ని లోపలేసి మరి అసలు ఏం చేసినావు, ఏం కథ, ఎవరికి ఎన్ని పాయలు ఇచ్చినావు, అసలు ఇది చేయడం వల్ల నీకు ఏమొచ్చింది, ఏం రావాలనుకోని చేసినావు అని అడగొచ్చు కదా. అవునా కదా ప్రజలు చెప్పు. నేను చెప్పిన ముచ్చట తప్పు జర కామెంట్ రూపంగా చెప్పు మా అమ్మగారు ఉంటే.